సార్ మీ నియోజకవర్గం ఎంపీ ఎప్పుడైనా మీ నియోజకవర్గంలోకి వచ్చి మీ సమస్యలు ఏమైనా అడిగి ఏమైనా నెరవేర్చే అవకాశాలు ఏమైనా నెరవేర్చారు ఎప్పుడైనా వచ్చాడా సార్? సార్ ఇప్పుడు వరకు ఆయన ప్రజల్లో ఎప్పుడు కనబడలేదండి. ఎంవి సత్యనారాయణ మా ఎంపీ గారి పేరు ఎంవి సత్యనారాయణ అండి. పేపర్లో చూడడం తప్ప మనుషులకు కనబడే వ్యక్తి కాదండి. ఆయన బిల్డరు బిల్డర్ బిజినెస్ మీదే ఉంటాడు. ఆయన ఏ రోజు ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదు. ఆయన ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయాలని అనుకుంటున్నారు. తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసి ఏదో డబ్బుతో గెలవాలనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తూర్పు నియోజకవర్గంలో మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వెలగపూడి మీద గెలవడం చాలా కష్టం, గెలవలేరు. రానున్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని అనుకుంటున్నారు. కాబట్టి టీడీపీ జనసేన కలిపి అంటే నెక్స్ట్ ఎలక్షన్ 24 ఎలక్షన్లో టీడీపీ జనసేన పొత్తులో వెళ్తా ఉంది కదా, ఎన్ని సీట్లు రావచ్చు సార్? ఏం చెప్తారు సార్? విశాఖపట్నంలో ఇంతకు ముందే వ్యతిరేకత ఉండేటప్పుడే 4 సీట్లు గెలిచాం సార్. ఈసారి కంపల్సరీ పార్లమెంట్ పరిధిలో 7 సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా కంపల్సరీ 160 సీట్లు కంపల్సరీ గెలుస్తాం సార్. గ్యారంటీగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. నారా చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. తూర్పులో వెలగపూడి గారు కంపల్సరీ గెలుస్తారు. రాష్ట్రానికి నెక్స్ట్ ఎవరైతే అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు సార్? నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే యువతకు ఉద్యోగాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, పిల్లల భవిష్యత్తు కానీ, డ్రగ్స్ లేకుండా చేయాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎవరు కోరుకోవడం లేదు. యువత ముఖ్యంగా అభివృద్ధి చెందాలన్నా, ఐటీ సెక్టర్ అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది కదా ఆంధ్రప్రదేశ్. రాజధాని అంటే చెప్పలేని పరిస్థితిలో ఉంది. నెక్స్ట్ ఎవరు వస్తే రాజధాని కట్టి మళ్ళీ ఐటీ డెవలప్మెంట్ కానీ, ఉద్యోగ యువతకు కానీ అభివృద్ధి జరగాలంటే ఎవరు రావాలి? మన రాష్ట్రంలో 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగిన అమరావతి మనకి రాజధాని. అమరావతిలోనే ఐటీని అభివృద్ధి చెందుతుంది. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో ఆల్రెడీ పెట్టడం జరిగింది. కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అమరావతి రాజధానిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఐటీ సెక్టర్ అంతా అభివృద్ధి చెందాలి. ఉద్యోగ అవకాశాలు ప్రజలకు రావాలన్నా, పేదల భవిష్యత్తు బాగుపడాలన్నా, మొత్తం రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గెలవాలి. ఈ ముఖ్యమంత్రి ఓటమి చెందడం ఖాయం. ఆల్రెడీ ఆ విషయం ఆయనకు తెలిసిపోయింది. సుమారు పాదయాత్రలో 2019 పాదయాత్రలో సుమారు 700 పైగా హామీలు ఇచ్చారు. ఏమైనా హామీలు నెరవేర్చారు అనిపిస్తుందా సార్? సార్ ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేదు సార్. ఏవో సంక్షేమ పథకాలని కొన్ని కార్యక్రమాలు ఏవో చేసి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం, ఇచ్చినవే తీసేయడం. పెన్షన్లు ఎన్నో 60 లక్షల పెన్షన్లు ఉండేవండి, అవి కూడా 10 లక్షల పెన్షన్లు తగ్గించేసి ఇచ్చి ఏవో పెంచారని చెప్తున్నాడు. ఒకరికి ఇస్తే ఒకరికి ఎవరు. ఉన్ని పెన్షన్లు తీసేశారు తప్ప ఉన్ని పెన్షన్లు తీసి కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పడమే తప్ప అన్ని బూటక హామీలే తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదు, సంక్షేమం కూడా జరగలేదు. నవరత్న పథకాల ద్వారా 1000 కోట్ల రూపాయలు ప్రజలకు అందిస్తున్నామని చెప్పి ఎంతవరకు నిజం సార్? నవరత్నాలని పేరు చెప్పి పెద్దలకు 10% అందిస్తే 90% వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే దోసుకు తింటున్నారు తప్ప ప్రజలకైతే అందేది లేదండి. ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? వాళ్ళు 99% హామీలు నెరవేర్చామని చెప్తున్నారు. ఒకవైపు జీవీఎంసీ దగ్గర నుంచి, మున్సిపల్ దగ్గర నుంచి, అంగన్వాడీ దగ్గర నుంచి అందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు కదా. సంక్షేమ పథకాలు హామీలు అమలు చేసినట్టుగైతే వీళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తారు? సార్ అవన్నీ వాళ్ళు ఏ హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. విశాఖపట్నంలో రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీటింగ్ చూసిన తర్వాత వాళ్ళకి మతి భ్రమించింది. స్వచ్ఛందంగా అన్ని వేల జనాలు వచ్చి ఆ మీటింగ్లో పాల్గొన్న తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. క్యాండిడేట్లు మార్చుకున్నా సరే వాళ్ళది క్యాండిడేట్లు మారినందుకు మాత్రానికి ఓట్లు పడవు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని వేరే చోట పట్టుకెళ్ళి అక్కడ వేస్తే పని చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకు అలా మారుస్తారు? జనాలు మభ్యపెట్టడం కోసం ఇలా మారుస్తున్నాడు. ఇలా మారిస్తే ఆ పార్టీ గురించి కనీసం మాట్లాడుకుంటారని తప్ప ఓట్లు రావండి వాళ్ళకి. కానీ ఇలా మారుస్తున్నారంటే డిమాండ్ ఏదో ఉందని
హైప్ క్రియేట్ చేసుకోవడానికే తప్ప అసలు ఏమీ లేదండి. ఎక్కడ పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లాలో ఒక సీట్ రాదు. రాష్ట్రంలో 160 సీట్లతో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో 160 సీట్లతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు సార్.